స్కూల్ ఉంది, అక్కడ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది, వాళ్ళ కుటుంబిషన్ ఉంది, విలేజ్ ఒక పంచాయత్ ఆఫీస్ ఉంది. ఇదన్నీ ఎవరైనా ఇంటర్నేషనల్ విజిటర్స్ వస్తే అక్కడ తీసుకెళ్తారు అనమాట. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారు, చూడండి ఎంత బాగుంది, అన్ని సిస్టమ్స్ బాగున్నాయి, హెల్త్ సెంటర్ ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు. కానీ అక్కడ తర్వాత చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత ఆ తర్వాత మేము అడిగాం అక్కడ వెళ్ళి, ఆయన గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము వెళ్ళి అడిగాం అక్కడ. అప్పుడు మోడల్ విలేజ్ అంతా పోయింది, నాయుడు గారి విలేజ్ ఉండే అప్పుడు. దాని తర్వాత టీచర్ రారు ఆ టైంలో, అంటే ఇప్పుడు బస్సెస్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో పొద్దున ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు వస్తుంది ఆర్టీసీలో, వాళ్ళు దాంట్లో వస్తారు. ఆ బస్సు మిస్ అయింది అనుకోండి, ఆ రోజు టీచర్ లేరు, ఉన్నది 5-6 టీచర్లు. ఒక టీచర్ రాకపోతే మొత్తం ఒక కంప్లీట్ డేలో అన్ని క్లాసులు మిస్ అవుతాయి పిల్లలకి, వాళ్ళు వెళ్ళి బయట ఆడుకుంటారు, టీచింగ్ లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఈ కార్పొరేట్ కల్చర్గా టోటల్ వ్యతిరేకత నాకు. ఈ ఐఐటీలు జేఈయు నీట్లో ఆయన టోటలీ అగేన్స్ట్, డెడ్ అగేన్స్ట్. అదొక పెద్ద మాఫియా, అది కరెక్ట్ చెప్పారు మోదీ గారు. మోదీ గారు ఇప్పుడు ఏమన్నారు, ఆన్లైన్ టీచింగ్ ఇస్తామని పిల్లలకి. టాప్ టీచర్స్ని తీసుకొచ్చి డిఫరెంట్ లాంగ్వేజెస్లో, బెంగాలీ నుంచి, తమిళ్ నుంచి, తెలుగు నుంచి, హిందీ, అన్ని భాషల్లో మేము సబ్జెక్ట్స్ చెప్తాం. మ్యాథ్స్ ఉండొచ్చు, ఫిజిక్స్ ఉండొచ్చు, కెమిస్ట్రీ ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ పనికి వస్తాయి అన్నమాట. సో నీట్ కానీ జేఈ కానీ దీనికి అన్నిటికీ పిల్లలు దీనికి రావాల్సిందే వాసుదేవన్ గారు. సో ఇది మనం చేయాల్సింది. ఎస్ వి షుడ్. చూడండి, అస్తోష్ రామ్కి అక్కడికి వెళ్ళాడు, జైపూర్ వెళ్తే అతను తరిమి కొట్టారు అక్కడ జైపూర్ విజువల్ చూడొచ్చు మనం. అదేంట. సో వీళ్ళ చేసే ట్రిక్లంతా వీళ్ళది ఇదే. వీళ్ళు మళ్ళీ అంటారు వాళ్ళు గుండెలు కొట్టి, మీరు కూడా గుండెలే కదా, మీరు కూడా గుండె పని చేస్తే మీరు మళ్ళీ కొడతారు. ఓకే, ఒక గుండె ఇంకో గుండెని కొడతారు కావాలంటే. అదే జరిగింది ఆ రోజు. వాళ్ళకు కూడా ఒక ఈగో ఉంటుంది విలేజెస్కి. మీరెవర్రా బయట నుంచి వచ్చి ఇంత పెద్ద లెక్చర్ ఇవ్వడానికి? మా దగ్గర 12 లక్షలు శాంక్షన్ అయింది ఆల్రెడీ, 12 లక్షల్లో మేము రిపేర్ చేపిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం మేము. ఇది వాళ్ళు చెప్తున్నారు చాలా క్లియర్గా అన్నమాట. సో అది అంతా కాకుండా కాదు, మేము వచ్చి మళ్ళీ ఇన్స్పెక్ట్ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటే తరిమి. సిజెపి మోడస్ ఆపరండి ఏంటి? వాళ్ళ వెనకాల ఉన్న ఎవరు అంటే ఆపేనా? ఆప్ కాకుండా టోటలీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అంత సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయండి ఆప్ దగ్గర? ఫండ్స్ వాళ్ళకి బయట నుంచి చాలా వస్తాయి. అభిజిత్ దీప్కి ఎట్లా చదువుకున్నారు మీరు అనుకున్నారు? ₹1 కోటి లోన్ ఇచ్చారంట వారికి. ₹1 కోటి లోన్ గ్రాంట్ ఇచ్చారంట యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు దాకా డిగ్రీ చూపి యూనివర్సిటీ ఎవరు ఇచ్చుంటారు, డిగ్రీ ఆబ్వియస్లీ డిగ్రీ చూపి అన్నారు, చూపించట్లేదు. ఓకే, దాంతోపాటు ఈడున్నాడు ఎవరు, సౌరవ్ దాస్. ఢిల్లీలో GK2లో మేము చెప్పాను దీనికన్నా ముందు కూడా, ఒక ఇంట్లో ఉంటుండే ₹10 లక్షల రెంట్. ఆ ఇల్లు ఇంటికి నెలకి 4 బెడ్రూమ్లు, 5 స్టార్ లైఫ్. అక్కడ చూస్తే రెంటల్ అగ్రిమెంట్లో వీడి పేరు లేదు, ఇంకా ఎవరిదో పేర్లు ఉన్నాయి అక్కడ. బెస్ట్ పార్ట్ ఏంటి, ఓనర్ చనిపోయాడు 3 సంవత్సరాల ముందు, అప్పుడు కూడా వీళ్ళు అక్కడ అద్దెకుంటున్నారు. ఇప్పుడు ఓనర్ వాళ్ళ కూతురు ఎవరో వచ్చి పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, మా రెంటల్ అగ్రిమెంట్ కనిపించట్లేదు, మా సేల్ డీడ్ కనిపించట్లేదు అంటున్నారు ఆమె. ఆలోచించి ఇట్లాంటి చాలా మటుకు ఏం చెప్తారు ఫ్రాడ్ జరుగుతుంది వీళ్ళు దాంట్లో. ఫారిన్ ఫండింగ్ చాలా ఉన్నాయి వీళ్ళకి. మీరు మొన్న పాంఫ్లెట్ అని చెప్పి ఇట్ ఈస్ దర్ ఆన్ ట్విట్టర్, యూ షుడ్ రీడ్ ఇట్. వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు వీళ్ళని. ప్రతి జర్నలిస్ట్ ఢిల్లీలో, ఈ లెఫ్ట్ వింగ్ ఉన్న జర్నలిస్టు, ఇస్లామిక్ జర్నలిస్టు అందరికీ $3,000 $2,000 ఒక ఠాకూర్ ఫౌండేషన్ అని చెప్పింది యూఎస్లో, వాళ్ళు పంపిస్తున్నారు ప్రతి నెల. కొంతమందికి $500, కొంతమంది పెద్ద జర్నలిస్ట్కి $2,000. వాళ్ళకి ఉద్యోగం ఏం లేదు, వాళ్ళు ఏంటంటే నేను ఫ్రీలాన్స్ చేస్తున్నా అంటారు. ఇది పని వాళ్ళది మెయిన్గా. ఎవరండి ఏ ఫౌండేషన్ పంపించేది? ఠాకూర్ ఫౌండేషన్ అని చెప్పి యూఎస్ నుంచి ఒక ఫౌండేషన్ పంపిస్తున్నారు వాళ్ళు. సచిన్ పైలట్ మాట్లాడాడు, ఒకసారి చూద్దాం సార్. షూర్. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐ థింక్ సమ్ ఆడియో క్లారిటీ లేదు. సో ఇంకొకటి చూస్తే కనుక బాంబేలో అండి CJPకి చెందిన ఇంకొక ఆయన 10-20 మంది మీడియా ప్రతినిధులతో కలిసి బాంబేలో ఒక గవర్నమెంట్ స్కూల్కి అనుమతి లేకుండా వెళ్ళాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒకేసారి వీళ్ళకి ముందరే స్క్రిప్ట్ ఇచ్చేస్తున్నారు సార్, ఇక్కడ ఐడెంటిఫై చేసి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. అది ఆబ్వియస్ వాసుదేవన్ గారు, నేను అడుగుతున్నాను, మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళకి ఎవరు రైట్ ఇచ్చారు? ఎంతో మంది NGOలు పనిచేస్తున్నారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా? ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ కావాలి. ఒక టెర్రరిస్ట్కి, ఒక ఇట్లాంటి వాళ్ళకి పబ్లిసిటీ చాలా అవసరం. వితౌట్ పబ్లిసిటీ దే కెనాట్ సర్వైవ్. వాళ్ళు అయిపోయింది ఏది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయిపోయిన తర్వాత చెప్పబడిపోయారు వాళ్ళు. ఇప్పుడు క్వైట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పబ్లిసిటీలు ఉండాలి కదా. వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళ స్పాన్సర్స్ ఠాకూర్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు అడుగుతారు, మీరు ఏం చేశారు ప్రూఫ్ చూపియండి. అప్పుడు వీళ్ళు అంటారు, మేము 10 స్కూల్స్కి వెళ్ళాము, మేము 30 మంది వెళ్ళాము, మా ట్రావెల్ ఖర్చు ఇంత, మేము అక్కడ హోటల్లో ఉన్నాం, మా ఖర్చు ఇంత, మా TADA మొత్తం క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళు ఈ ఫౌండేషన్స్ నుంచి.
ఇది వీళ్ళ పని వాసుదేవన్ గారు. ఉద్యోగం ఏం లేదు వీళ్ళకి. అడగండి, నైదర్ అశుతోష్ రాణా, నా దీప్కే, నా సౌరవ్ దాస్, వీళ్ళకి ముగ్గురికి ఉద్యోగం లేదు. దీనికన్నా ముందు ఉన్న ఉద్యోగం ఏంటి వీళ్ళది? ఓన్లీ ఇట్ వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా చూసుకుంటుంది. ఠాకూర్ ఫౌండేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అండి. యుఎస్ లో 501c3 నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ ఫౌండేషన్ బేస్డ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్, ఫ్లోరిడా. కరెక్ట్. వీళ్ళని దినేష్ ఠాకూర్ అని ఆయన. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఎవరెవరికి ఫండ్స్ చేస్తే కెపాసిటీ బిల్డింగ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ రీసెర్చ్, రిపోర్టింగ్, ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ పబ్లిక్ హెల్త్ అండ్ సివిల్ లిబర్టీస్ ఇన్ ఇండియా. అది వీళ్ళకి ఇచ్చింది పబ్లిక్ హెల్త్ అని చెప్పి సౌరవ్ దాస్కి ఇచ్చాడు. వాడు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్టే కాదు వాడు. మళ్ళీ వాడికి ఎందుకు ఇస్తున్నాడు డబ్బులు? ఎందుకంటే ఇట్లాంటి దానికి మీకు కొంచెం లీవే ఉంటుంది ఎన్జిఓ ఫండింగ్ లో. ఎక్కువ క్వశ్చన్లు అడిగారు గవర్నమెంట్. కానీ వీళ్ళు రాసిన ఆర్టికల్ రీసెర్చ్ ఆర్టికల్ అంటారు. ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్ళారు చూడండి, ఇది కూడా క్లెయిమ్ చేస్తారు. సౌరవ్ దాస్ క్లెయిమ్ చేస్తున్నాడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ క్లెయిమ్ చేసుకున్నాడు. అదే అంటారు. ఆడు ఎక్కడ పనిచేసిండు? ఎన్డీటీవీలో పనిచేశారు ఎప్పుడు కాంగ్రెస్ హయాంలో. అప్పుడు ఎన్డీటీవీ ఛానల్ కాంగ్రెస్ ఛానల్ ఉండే అప్పుడు. ఆ టైంలో మన అందరు తెలిసిందే, ప్రణవ్ రాయల్ లాంటి వాళ్ళు. సో వీళ్ళది మెయిన్ జాబ్ ఏంటంటే వాసుదేవన్ గారు పబ్లిసిటీ క్రియేట్ చేయడము. ఇప్పుడు ఈ స్కూల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకేమైనా మొదలు పెడతారు రేపు. ఓకే, దాని తర్వాత ఇంకేమైనా మళ్ళీ వీళ్ళు బతుకుతుంది దీని మీద బతుకుతారు వీళ్ళు. ఏ రోజు వీరు ఆపేస్తారో వాళ్ళ ఫండింగ్ ఆగిపోతుంది ఆ రోజు. రైట్. ఇప్పుడు వీళ్ళకి వచ్చే మీరు చెప్పిన $500, $1000, $2000 దీనికి ఆడిట్ ఉందా? లేదు. గవర్నమెంట్ చెక్ చేయదా? FCRI నుంచి రావట్లేదు. దానికోసం చిన్న అమౌంట్స్ పంపిస్తారు. ఓకే, దీనికోసం అంటే చిన్న అమౌంట్స్ అంటే రిసర్చ్ గ్రాంట్. వాసుదేవన్ గారికి ట్రైబల్స్ ఇన్ అరకు మీద రీసెర్చ్ చేయడానికి ఒక గ్రాంట్ ఇస్తారు. వాసుదేవన్ గారు ఏం చేస్తారు? కొంతమంది పిల్లలు విశాఖపట్నంలో ఉన్న కొంతమంది ఇంటర్న్స్ ఉంటారు జర్నలిజం డిపార్ట్మెంట్లో, అక్కడ ఏదైనా కాలేజ్లో, వాళ్ళు కొంచెం పంపించి, అమ్మ వాళ్ళు రోజుకి నీకు $1000 ఇస్తాను, అరకు వెళ్ళి అక్కడ ట్రైబల్స్ ఎవరెవరు ఉన్నారు కనుక్కోండి, ఒకసారి కనుక్కున్న తర్వాత నువ్వు నాకు ఒక రిపోర్ట్ పంపించండి, వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, వాళ్ళ స్కూల్ ఉందా, వాళ్ళకి ఇంకేమైనా వాళ్ళకి రేషన్ వస్తుందా, వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉందా, ఇదన్నీ కనుక్కోండి, వాళ్ళ మ్యూజిక్ గురించి రాండి, వాళ్ళ డాన్స్ గురించి చెప్పండి, ఇదంతా చేసి ఒక రిపోర్ట్ పంపించండి. మీకు వచ్చిందేమో $10 లక్షల వచ్చి ఉంటుంది, మీకు ఖర్చు ఏమో $2 లక్షల. ఈ పిల్లల్ని పంపించేసి తర్వాత మీరు కూడా ఒక ట్రిప్ కొడతారు అక్కడికి, అక్కడ మీరు కూడా ఫోటోలు తీసుకుంటారు, దాని తర్వాత పెద్ద రిపోర్ట్ తయారు చేస్తారు 200 పేజీ, మీకు $10 లక్షల ఇచ్చేస్తారు. ఆలోచించండి. ఇంకేం పిల్లాడు చెప్తున్నది చూద్దామా సార్? ఏమన్నా అంటే ఎలా వస్తున్నారు వాళ్ళు, వచ్చి ఎలా ఆర్గనైజ్ చేశారు, ఎలా ల్యూర్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దానికి సంబంధించి. क्या आरोप लग रहे हैं मास्टर साहब ऊपर? అదే బయట నుంచి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెప్తున్నారు ఆ పిల్లలు. కరెక్ట్. ఇది వాసుదేవన్ గారు నేను చెప్తాను, మంచి బిజినెస్ వాసుదేవన్ గారు. మీరు కష్టపడక్కర్లేదు. సంవత్సరానికి మీకు నెలకు ఒక $2 లక్షలు $3 లక్షల వచ్చేటట్టు మీ ఇంట్లో కూర్చొని మీరు పని చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేసుకుంటే వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే, ఇది వీళ్ళ మెయిన్ థింగ్. మీరు చూడండి, పెల్లెట్ గన్ యూజ్ చేశారని చెప్పి రాహుల్ గాంధీ నిన్న FIR చేయించిండు. FIR మీరు నేను కూడా వెళ్ళి కూడా ఫైల్ చేయొచ్చు, పెద్ద పని ఏం కాదు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎనీ సిటిజన్ కెన్ గో టు పోలీస్ స్టేషన్ అండ్ ఫైల్ FIR. ఈయన దానికోసం ధర్నా ఎందుకు చేయాలండి? రాహుల్ గాంధీ ఎందుకు FIR ఫైల్ చేయలేదు? ఇది డ్రామా. ఎందుకంటే అక్కడ పెద్ద డ్రామా నడుస్తుంది. ఆయనకు అక్కడ విలువట్లేదు వీళ్ళు రాహుల్ గాంధీని. మీరు చూసుంటారు, రాంచీకి వీళ్ళు ఎవరు వెళ్ళలేదు. మీరు రాంచీలో ఈ అభిజిత్ దీప్కేని చూడలేదు అక్కడ. ఎందుకు వాళ్ళు రాలేదు? రారు కూడా. అక్కడ వీళ్ళ వైపు నుంచి CPI ఒక అమ్మాయి వెళ్ళింది, కమ్యూనిస్ట్ వాళ్ళది, నేహా బోరా. ఏం చేశారు? ఆమెని కొట్టి పంపించి స్టేజ్ నుంచి దాగి కింద పడేశారు వాళ్ళు. మీరు ఇక్కడ రాకండి, ఇక్కడ వచ్చి పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకండి అని చెప్పేసి పంపించేశారు అక్కడ. ఇప్పుడు ఏం జరిగింది రాంచీలో? వీళ్ళు ఇంత ధర్నా చేశారు, అన్ని చేశారు. వాళ్ళు రాహుల్ గాంధీ అన్నాడు హేమంత్ సోరెన్ ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ విత్డ్రా క్యాన్సల్ ఆల్ ద ఎగ్జామ్స్ అన్నారు. అరే ఎట్లా వింటారు ఆయన మాట? నాకు అర్థం కాదు. ఈ హేమంత్ సోరెన్ ఆయన కొంచెమైనా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నెక్స్ట్ డే కోర్ట్ స్టే చేసేసారు దాన్ని. ఇదేదో బనానా రిపబ్లిక్ కాదు. వీడు ఫోన్ చేసి క్యాన్సిల్ చేసేయంటే వాడు ముఖ్యమంత్రి. వాట్ పొజిషన్ డస్ రాహుల్ గాంధీ హోల్డ్ కాన్స్టిట్యూషనల్లీ? నథింగ్. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అంతే, దట్స్ ఆల్. ఈజ్ నాట్ అ మినిస్టర్. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఒక ముఖ్యమంత్రికి ఆర్డర్ ఇస్తున్నారా? ముఖ్యమంత్రి మీ ఆర్డర్ వినేసి పిచ్చోర్లాగా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నారు. నెక్స్ట్ డే అది కోర్ట్ స్టే చేసేసారు. ఇప్పుడు ఏమైంది? ఎవరికి పోయింది ఇప్పుడు? ఇది అడగాల్సి ఉంది మనం అన్నమాట. ఇది నీట్ ఎగ్జామ్లో జరగలేదు. నీట్ ఎగ్జామ్ ఏమంటున్నారు ఇప్పుడు? రాహుల్ గాంధీ ఏమన్నారు? మొత్తం క్యాన్సిల్ చేశారు. నేను అనుకున్న నీట్లా క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. కాదు, అక్కడున్న పిల్లలు ఏమంటున్నారు? ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎవరెవరు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళని మీరు డిస్క్వాలిఫై చేయండి. అందరినీ చేయకండి. మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ పెట్టి ఆల్రెడీ కొంతమంది ఉద్యోగంలో జాయిన్ అయిపోయారు. వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ?
నేను అదే అడుగుతున్నా, ఈ సిజేపి వాళ్ళు వై ఆర్ దే నాట్ గోయింగ్ టు రాంచీ? ఇంకొకటి మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధంగా ఉన్నది, ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు ఆయన్ని, అశుతోష్ రాంకాని, ఇలాగే మీరు మద్రసాకి వెళ్ళి అక్కడ ఇంప్రూవ్ చేయమంటారా, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని అడుగుతారంటే అతను ఏమన్నాడంటే, వీఆర్ నాట్ బౌదర్ అబౌట్ మద్రసా స్కూల్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ లెజిటమేట్ పర్మిషన్ టు విజిట్ దో స్కూల్స్. మరి వీటికి ఎవరు ఇచ్చారు లెజిటమేట్ పర్మిషన్? అదే అంటున్నాను, ద సేమ్ థింగ్. సో దీనికి పర్మిషన్ అక్కర్లేదు. అక్కడ వెళ్ళి పన్ని కాలు చేతులు ఎరగొడతారు వాళ్ళు, సర్తాన్పై జూదా చేసేస్తారు వాళ్ళు అక్కడ. వీళ్ళకి తెలుసు అక్కడ వెళ్తే ఏమవుతుంది వీళ్ళ సంగతి అని. బికాస్ ఫస్ట్ టైం రాజస్థాన్లో కొట్టారు, ఇంకా రేపు ఇంకా మధ్యప్రదేశ్లో కొడతారు.